శ్రీ రమణ భాషణములు. ఒకమారు సాయంకాలం ప్రశాంతంగా ఉంది. ఆకాశంలో మబ్బులు, అప్పుడప్పుడు పడుతున్న సన్నని తుంపరలకు చిరుచలి వేస్తున్నది. ఆశ్రమం హాలు కిటికీలు మూసి ఉన్నాయి. ఎప్పటి వలె మహర్షి సోఫాపై కూర్చుని ఉన్నారు. ఆయనకు ఎదురుగా భక్తులు, కడలూరు బృందం వచ్చి ఉన్నది. అందులో 2 ముదుసలి స్త్రీలు, ఒక సబ్జడ్జి ఉన్నారు. ఈ లోకంలో అశాశ్వతమైన, నశ్వరమైన అన్నిటి గురించి ఆయన ఈ విధంగా ప్రశ్నించారు. ఏకము అవినాశి అయిన దానిని పొందుటకు సదా సద్విచారణ, అనగా త్రికాల అబాధితమైన సత్యము, అది కాని అసత్యము లేదా మాయలకు సంబంధించిన వివేకము మాత్రమే చాలునా అన్నారు. దానికి మహర్షి, జ్ఞానులు, నిజమైన ముముక్షువులు చెప్పి ఉన్నారు, బ్రహ్మనిష్ట మాత్రమే దానిని మనము తెలుసుకొని అనుభవించేటట్లు చేయగలదు. అది మనకు సంబంధించినది, మనలోనిది అగుట వలన ఎంత విచారము చేసినా అది మనలను సంఘ పరిత్యాగము ద్వారా ఆభాస విషయములను త్యజించుటకును, శాశ్వతమైన తత్వమును, సన్నిధిని మాత్రమే అంటిపెట్టుకొని ఉండుటకు ప్రోత్సహించుట ద్వారా మనలను ఒక మెట్టు ముందుకు తీసుకొని పోగలదు. ఆ పైన సంభాషణ మరొక వైపు మళ్ళింది. మోక్ష సామ్రాజ్య సిద్ధికి ఈశ్వరానుగ్రహము అవసరమా? జీవుని శ్రద్ధ, నిష్కపటమైన నిరంతర కృషి మాత్రము ఎవనిని చేరుకుంటే మరల జనన మరణాలు కలగవో వానిని పొందుటకు చాలవా? మహర్షి పెదవులపై అది ఇది అనరాని మందహాసం విరిసింది. దివ్యమగు వారి ఉజ్వల కాంతి నలుదిశల వెలసి అక్కడ ఉన్నవారిని చుట్టివేసింది. సత్యసారము నిశ్చయమైన స్వరంతో మహర్షి ఇలా చెప్పారు. ఆత్మప్రాప్తికి భగవదనుగ్రహం అవసరం. అదే భగవంతుణ్ణి పొందేటట్లు చేస్తుంది. కానీ అట్టి అనుగ్రహము ముక్తి ప్రధానము. శ్రమయనక నిర్విరామంగా ప్రయత్నించే శ్రద్ధాళు భక్తునికి, నిజమైన యోగికి మాత్రమే ప్రాప్తిస్తుంది అన్నారు. దానికి భక్తుడు, యోగ శాస్త్రాలలో 6 చక్రాలు చెప్పి ఉన్నారు, కానీ జీవుడు హృదయంలో ఉంటాడంటారే, అది సరియేనా అని ప్రశ్నించాడు. దానికి మహర్షి, అవును, జీవుడు గాఢ నిద్రలో అనగా సుషుప్తిలో హృదయంలోనో, మెలకువగా ఉన్నప్పుడు మెదడు నందు ఉంటాడు. హృదయము అంటే 4 గదులతో కూడిన రక్త ప్రసరణ చేసే మాంస ఖండనం అనుకోరాదు. ఈ దృష్టిని బలపరిచే ప్రమాణ వాక్యాలున్నాయి. హృదయమనగా ఆ ప్రదేశ సమీపమున నరముల ముడి లేక నాడీ కేంద్ర సమూహము అనే అర్థాన్ని ఇచ్చే వాక్యాలు ఉన్నాయి. ఏ దృక్పథము సత్యము అనేది మనకు ముఖ్యము కాదు. ఆత్మ కంటే తక్కువ విషయాలతో మనకు సంబంధం లేదు. ఆత్మ మనలోనిది. దానిపై సంశయాలు, చర్చలు అనవసరం. నేను అన్న స్ఫురణ ఎందులోంచి వచ్చునో దానిని హృదయము అంటారని వేద శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ స్ఫురణ ఈ మాంసపేటిక నుండి వస్తుందా? మన ఉనికిలో ఎక్కడో మధ్య ప్రదేశంలో దాని స్థానం. ఆ నేనుకు శరీరంలో ప్రత్యేకంగా ఒక తావంటూ లేదు. సర్వము అదే. అది తప్ప మరి వేరు ఏమీ లేదు. కాబట్టి లోకులు, విశ్వం సర్వము ఆత్మరూపున హృదయమే. కానీ సాధకునికి సహాయంగా జగత్తులోనే, దేహంలోనే దానికొక నిర్ణీత స్థానం చూపించాలి. అందుకోసం హృదయాన్ని ఆత్మస్థానంగా చూపిస్తున్నాము. కానీ నిజానికి మనం అంతటా ఉన్నాము. ఉన్నదెల్లా మనమే, ఇతరమేమీ లేదు అని సమాధానమిచ్చారు. అప్పుడు భక్తుడు చక్కగా విక్షేపరహితమైన మనస్సును అనగా సమాధిని సాధించడానికి దైవానుగ్రహము అవసరమన్నారు కదా, అది నిజమా అని ప్రశ్నించాడు. దానికి మహర్షి, ఈశ్వరుడు మనమే. మనలను ఈశ్వరునిగా చూచు దృష్టియే దైవానుగ్రహము. అంటే దైవానుగ్రహం పొందడానికి దైవానుగ్రహమే అవసరం అంటూ మహర్షి నవ్వసాగారు. అచటి భక్తులు నవ్వులు కలిపారు. అప్పుడు భక్తుడు, ఈశ్వర అనుగ్రహము, ఈశ్వర ప్రసాదములలో తేడా ఉందా అని ప్రశ్నించాడు.
దానికి మహర్షి, దైవ చింతనే దైవ ప్రసాదము, దైవ స్వభావమే ప్రసాదము. తమిళంలో అరుళ్. దైవానుగ్రహం చేతనే నీకు దైవ చింతన కలిగేది అన్నారు. దానికి భక్తుడు, గురువు అనుగ్రహం ఈశ్వరానుగ్రహం వలన కలిగేదే కదా అన్నాడు. దానికి మహర్షి, ఆ ఇద్దరి మధ్య ఏల భేదం కల్పిస్తున్నావు? గురువు ఈశ్వరుడు ఒక్కరే, ఆయన కంటే వేరు కాదు అని సమాధానమిచ్చారు. అప్పుడు భక్తుడు, ధార్మిక జీవితం గడుపుకుంటూ ఆత్మపై ఏకచింతన చేసే ప్రయత్నంలో పలుమారులు చ్యుతి విఘ్నాలు కలిగి ధ్యానము భంగమవుతోంది, ఏమి చేయాలి అని ప్రశ్నించాడు. దానికి మహర్షి, చివరికి అదే చక్కబడుతుంది. నీ పట్టుదలే నీకు ప్రోత్సాహమిచ్చి ధ్యానం భంగపడినప్పుడల్లా తిరిగి నీకు నిలకడనిస్తుంది. క్రమంగా అన్ని అంతరాయాలు ఆగిపోతాయి. నీ ధ్యాన ధార మరింతగా సాగుతుంది. చివరికన్నీ సక్రమంగా ఫలిస్తాయి. స్థిర నిశ్చయం ఉంటే చాలు అని సమాధానమిచ్చారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.